ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు మీ అందరికీ వందనాలు. సియోన్ మందిరం, వైజాగ్ హెచ్బి కాలనీ. పాస్టర్ శివశంకర్ లాజరస్ యాసిడ్ శివ గారు ఆయన యొక్క బృందంతో సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త పాడేరు యొక్క ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త వర్తమానము చెట్లకు సువార్త బోర్డులు వేస్తున్న పాస్టర్ శివశంకర్ గారు, వారి యొక్క బృందం.
సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త గ్రామాల్లో ప్రకటిస్తూ ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ ఒక చోటకి రావాలని అనౌన్స్మెంట్ చేస్తూ, అలాగే అక్కడ వచ్చిన వారందరికీ కూడా స్త్రీలకి వస్త్రాలు, చంటి పిల్లలకు వారికి బిస్కెట్ ప్యాకెట్స్ అయ్యి ప్రతీది కూడా క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా ఈ యొక్క సిలువ వేయబడిన సువార్త సియోన మందిరము, హెచ్బి కాలనీ, వైజాగ్, పాస్టర్ యాసిడ్ శివ గారు జీవము అని రాయబడి ఉన్నది. నా తల్లిదండ్రుల మాటలు నేను వెనక చెడు తిరుగుతూ 500 రూపాయలు మొదలుకొని 5 లక్షల రూపాయల వరకు అనేకమైన కిరాయి గొడవలు చేసి అనేక మంది తలల పగలగొట్టి ఓ రక్తపు కూడు తింటూ బ్రతుకు నా బ్రతుకు. నా తల్లిదండ్రులు నన్ను క్షమించలేరు, నాన్నదమ్ములు నన్ను క్షమించలేరు. విశాఖపట్నం ప్రజలైతే వీడు చనిపోతే బాగుంటుందిరా అని ఆలోచిస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గం ఒకసారి మీరు ఆలోచించండి. ఆడ మగ అనే భేదం లేకుండా నడి రోడ్లో ఆడవాళ్ళు అయితే బండితో తీసుకెళ్ళి వాళ్ళ 2 కాళ్ళ మధ్యలో గుద్దిస్తేవాడిని, మగవాళ్ళని అయితే ముసుకేసుకొని ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తుండేవాడిని. ఆ గ్యాంగ్ పేరు శివ గ్యాంగ్ అని పేరు పెట్టాను. ఆ గ్యాంగ్తో కిరాయిలు కొప్పుకొని మంకీ క్యాప్లు వేసుకొని, ముఖం కనబడకుండా మంకీ క్యాప్లు వేసుకొని రాత్రులు దారి కాసి వస్తున్నాను తంతుండేవాడిని. పోలీస్ రికార్డులో నా మీద 8 కేసులు ఉన్నాయి. విశాఖపట్నంలో పోలీస్ రికార్డులో లేనివి 22 కేసులు ఉన్నాయి. పోలీసులకు దొరక్కంటే అటువంటి నేరాలు చేస్తుండేవాడు. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, పూరుగుడుసులో పడుకుంటారు కదా ఫ్యామిలీలు, వాళ్ళని అర్ధరాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి మధ్యలో వచ్చేసి నా గ్యాంగ్ని వేసుకొని వెళ్ళి ఆ ఇంటి మీద పెట్రోల్ వేసి అగ్గిపొలతో అంటించేస్తుండేవాడిని. వాళ్ళు బ్రతికేరా చచ్చిపోయారు కూడా నాకు అనవసరం. అటువంటి భయంకరమైన పాపపు స్థితి. 1994వ సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తారీఖున విశాఖపట్నంలో 2 ఆదర్శ నగర్లు ఉన్నాయి. వాడు పెద్దవాళ్ళు ఆదర్శ నగర్, రెండోది డైరీ ఫార్మ్ ఆదర్శ నగర్, జూ పార్కు. విశాఖపట్నం వచ్చినప్పుడు జూ తగులుతుంది మీకు. ఆ జూ పార్క్ ఆదర్శ నగర్ దగ్గర నడి రోడ్డులో ఒక తండ్రిని 2 కొడుకులను అతి దారుణంగా పొడిచారు. ఒక తండ్రిని 2 కొడుకులు. పెద్ద కొడుకు తండ్రి ఎదుర్కొంటే, కన్న తండ్రి ఎదుర్కొంటే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. తండ్రిని కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అప్పటికే నేను బాక్సింగ్లోనే నేషనల్ స్టేట్లోనేమొచ్చి గోల్డ్ మెడల్, నేషనల్లో బ్రాంజ్ మెడల్ సంపాదించి విశాఖపట్నం బొల్లా కాలేజీ, మద్దిలపాలెం దగ్గర ఉన్న బొల్లా కాలేజీలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్ చదువుతూ ఉండేవాడు. నా క్లాసులో ఒక అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ అమ్మాయి నిమిత్తం చిన్న చితకల గొడవలు చేయడం కూడా మొదలుపెట్టాడు. చివరికి నా పరిస్థితులు దాటిపోయే చివరికి నా తల్లిని గాయపరిచే స్థితికి వచ్చాను, నా తండ్రిని గాయపరిచే స్థితికి వచ్చాను. 1994వ సంవత్సరంలో పబ్లిక్ రోడ్డు మీద 3 అతి దారుణంగా, పెద్ద కొడుకైతే 14 పోట్లు కత్తిపోట్లు పొడిచాను, ఇంకో తండ్రికి అయితే 8 పోట్లు కత్తిపోట్లు పొడిచాను, ఇంకొక ఆయనకైతే 4 కత్తిపోట్లు పొడిచాను. మేము పద్మశాలి కుటుంబం చెప్పాను కదా, మా గోత్రం మార్కండేయుల గోత్రం, మేము శివభక్తులమై ఉన్నాం. అటువంటి భక్తిగల విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన నేను చివరికి భయంకరమైన నేరస్తుని అయిపోతే నా తల్లిదండ్రులు నన్ను తీసుకెళ్ళి మనశ్శాంతి కోసం అయ్యప్ప స్వామి మాలయించారు. చూడండి, ఇదిగా ఇక్కడ ఫోటో. 1993వ సంవత్సరంలో వెళ్ళాను, భక్తితో శబరిమల వెళ్ళాను. దీక్షలన్నీ విరమించుకొని మళ్ళీ తిరిగి వచ్చాను, కానీ నాలోకి ఎటువంటి మార్పు రాలేదు. 93వ సంవత్సరంలో బాబ్రీ మసీదు గొడవలు జరుగుతుంటే ఆ బాబ్రీ మసీదు గొడవలకి ప్రధాన కారకుని నేనే విశాఖపట్నంలో. అటువంటి భయంకరమైన నేరస్తుని కలిగి జీవిస్తూ ఉన్నాను. చివరికి మీకు చెప్పాను కదా, 1994వ సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తారీఖున దారుణంగా 3 నడి రోడ్లో పొడిచాను. చూడండి, పేజీ నెంబర్ 13లో ఉంటుంది. గోండా గ్యాంగ్ చేతిలో విద్యార్థి దారుణ హత్య. ఈ విద్యార్థిని హత్య చేసిన గోండా గ్యాంగ్ అరెస్ట్. అంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో కూడా నాకు అర్థం అవ్వలేని జీవితం నేను జీవిస్తున్నాను. లగ్జరీలకు అలవాటు పడిపోయి చెడు స్నేహం చేసి నన్ను కన్న నా తండ్రిని గాయపరిచి, నా తల్లిని గాయపరిచి భయంకరమైన జీవితం జీవిస్తున్నాను. 16వ పేజీలో చూడండి. ఈ రోజు ఇక్కడ మీ ముందు నుంచొని మాట్లాడుతున్న నన్ను అర్ధనగ్నంగా, ఒంటి మీద బట్టలు లేకుండా 4 కిలోమీటర్ల విశాఖపట్నం సిటీలో 4 కిలోమీటర్ల రోడ్డు మీద ఊరేగిస్తున్నారండి నన్ను. నా తండ్రి అంత బాధపడి ఉంటాడో, నా తల్లి అంత బాధపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అటువంటి భయంకరమైన పాపపు స్థితి.
విశాఖపట్నంలో 325 మంది రౌడీలు ఉండేవారు. నా ఒక్కడి మీద గోండా యాక్ట్ ఉంది. గోండా యాక్ట్కి రౌడీకి ఏంటంటే వ్యత్యాసం అని మీరు అనుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఏదైనా గొడవలు జరిగితే ఈ ప్రాంతానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో మాత్రమే వాళ్ళ రికార్డు ఉంటుంది. అప్పట్లో విశాఖపట్నంలో 8 పోలీస్ స్టేషన్లు ఉండేవి. ఆ 8 పోలీస్ స్టేషన్లో కూడా నా రికార్డు ఉంటుంది. అలాగే సిబిఐ, సిఐడి, ఇంటెలిజెన్సీల దగ్గర కూడా నా రికార్డు ఉంటుంది. అటువంటి భయంకరమైన పాప స్థితి కలిగి ఉన్నాను. విశాఖపట్నం పోలీసు వారు నా మీద కేసు పెట్టి విశాఖపట్నం సెంట్రల్ జైలుకి పంపించున్నారు. విశాఖపట్నంలో నేను సంవత్సరం పాటు నాకు కింద కోర్టులో బెయిల్ ఇవ్వలేదు, హైకోర్టులో కూడా నాకు బెయిల్ ఇవ్వలేదు. నేను విగ్రహారాధికుని కనుక, నేను శివభక్తుని ఉన్నాను కనుక, నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు శివశంకర్ కనుక విశాఖపట్నం చెరసాలలో నేను పూజలు చేస్తుండేవాడిని. కానీ నాకు ఎవ్వరు కూడా బెయిల్ రాలేదు. చూడండి, హైకోర్టు ఆర్డర్. యేసుప్రభు అన్నా, యేసుప్రభు నమ్మిన వారన్నా భయంకరమైన చెడ్డ అభిప్రాయం కలిగి ఉండేవాడిని. ఆ భయంకరమైన చెడ్డ అభిప్రాయం ఏంటంటే యేసుప్రభు మానవాళ్ళ దేవుడు, యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ మాలోలే అని భయంకరమైన చెడ్డ అభిప్రాయం కలిగిన నాకు ఒకరోజు రాత్రి ఆ సెంట్రల్ జైల్లో నేను 528 బ్లాక్కి మేస్త్రిగా ఉండేవాడు. నా కింద 70 మంది ఖైదీలు పనిచేస్తుండేవారు. అందులో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళని ఎలాగైనా ఆదివారం చర్చికి వెళ్లకుండా హింసించాలనే ఉద్దేశం అని కలిగి సూపరింటెండెంట్ దగ్గర నేను మేస్త్రిగా ప్రమోషన్ తీసుకొని వాళ్ళ ఆదివారం చర్చికి వెళ్లకుండా హింసిస్తూ ఉండేవాడిని. ఒక ఆదివారం సెంట్రల్ జైల్లో నా బ్లాక్లో ఉన్న బాత్రూలు కడిగిస్తూ ఉండేవాడిని. మరొక ఆదివారం ఏమొచ్చి అవి మట్టి రోడ్లు మాట, సెంట్రల్ జైలు మట్టి రోడ్లు, ఆ మట్టి రోడ్లు అన్నీ అలికిస్తుండేవాడు. ఇప్పుడున్న సెంట్రల్ జైలు కాదు, పాత సెంట్రల్ జైలు, కాంప్లెక్స్ దగ్గర ఉన్న సెంట్రల్ జైలు. ఆ మట్టి రోడ్లు అలికిస్తూ ఉండేవాడిని. మరొక ఆదివారం బియ్యం వేర్పిస్తుండేవాడిని. కానీ ఎవరు నా మీద తిరుగుబాటు చేసేవారు కాదు. ఎందుకంటే నా కేసులో ఉన్న 8 ముద్దాయిలు 7 ముద్దాయిలు బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే జైల్లో ఉన్నాను. ఈయనతో మనం గొడవ పెట్టుకుంటే ఒకవేళ బయట ఉన్న గ్యాంగ్తో చెప్పి మన కుటుంబాలను నాశనం చేస్తాడేమని భయపడేవారు. ఎవరు నా మీద తిరుగుబాటు చేసేవారు కాదు. ఒకరోజు ఆ యేసుప్రభుని నమ్మిన ఒక వ్యక్తి, శ్రీకాకుళానికి సంబంధించిన సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి అంటున్నాడు, అన్నా నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అంటే. ఏం మాట్లాడుతామని అడిగాను. అన్నా నీ బ్లాక్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. నువ్వు హిందువులు విడిచిపెట్టావు, నువ్వు క్రైస్తవుల్ని హింసిస్తున్నావు అన్న. హిందువులు విడిచిపెట్టావు, ముస్లిమ్స్ని విడిచిపెట్టావు, క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్ళకుండా నువ్వు హింసిస్తున్నావు. ఇది నా మాట కాదన్నా, యేసుప్రభుని నీతో చెప్పమంటున్నారు. ఒకరోజు యేసుప్రభు నిన్ను పట్టుకుపోతున్నాడు అంటే అసలు ఆడు మా దేవుడే కాదాడు, మానవుడు. ఆడి కోసం నువ్వేట్రా నాకు చెప్తావు, నేను లాగిపెట్టి కొడితే అక్కడి నుండి పారిపోయాడు. ఇది జరిగిన కొన్ని దినాలకు ఒక కలగంటున్నా. నా కలలో ఒక తెల్లని వెలుగు నా ముందు నిలబడి ఉన్నది. ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా అని పిలిస్తే రాత్రి మీద నేను లేచి ఆ యొక్క లాకప్లోనే కళ్ళు తెరిచి చూస్తే ఒక తెల్లని వెలుగు కనబడుతుంది. ఇదేట్రా బాబు ఎంత తెల్ల వెలుగు ఉంది, ఎవరు నాతో మాట్లాడిందని ఆ వెలుగును చూడడానికి నా నేత్రం యొక్క శక్తి చాలటం లేదు. ఎలాగైనా ఒక మనిషా లేకపోతే దేవుడు భూతవా అని భయపడుతూ అరచి అడ్డు పెట్టుకొని చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు ఎవరు కనబట్టలేదు. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా ఈ గ్రంథమును తీసి చదువుని చెప్పగా ఒక చేయి చాపబడి ఉంది. ఆ చేతి మీద ఒక గ్రంథం విప్పబడి ఉన్నది. మరొకసారి ఆలస్యం చేయకుండా ఆ చేతి దగ్గరికి వెళ్ళి ఆ గ్రంథమును తీసుకొని చదవా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే, సుంకపు మెట్ట వద్ద కూర్చొని ఉన్నప్పుడు మత్తయ్యను వెంబడించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి పాపులు సుంకరులు కలిసి భోజనమును తింటూ ఉంటే పరిసయ్యులు సర్దుకాయకులు అది చూసి యేసుప్రభు శిష్యులను అడుగుతారు, మీ బోధకుడు పాపులతో సుంకరులతో కలిసి ఆహారం భుజిస్తున్నాడు ఏంటని అడిగినప్పుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు దాన్ని పరిశోధించక మానుడా అనే ఉద్దేశం కలిగి, నేను పాపిని పిలవచ్చాను తప్ప నీతిమంతుని పిలవ రాలేదు, ఆరోగ్యం గల వారికి వైద్యం ఎక్కలేదు, రోగికే వైద్యుడు నేను కనికరమును కోరుతున్నాను తప్ప బలిని కోరలేదని వాక్య భాగం రాయబడి ఉన్నది. నేను భయంకరమైన పాపం స్థితి కలిగి ఉన్నాను. ఆ వాక్య భాగం నా కొరకు వచ్చిందని కూడా తుడుకుబడులు వేశాను. నేను ఎక్కడున్నాను చూస్తే విశాఖపట్నం సెంట్రల్ సైడ్లో 1995వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పడి ఉన్నాను. ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. నా రూమ్లో లైట్ వేసుకున్నాను. నైట్ డ్యూటీ చేస్తాను. వార్డెన్ పేరు పెట్టి పిలిచాను. అన్న టైం ఎంత ఏంటంటే 4 అయింది శివ, పడుకో 5:30 కల్లా లాకప్ ఓపెన్ చేస్తారన్నారు. ఆయన మాట ప్రకారంగా మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ మాటలే నా కళ్ళలో వచ్చిన మాటలే కనబడుతున్నాయి. నేను ఇంతవరకు అనేక గ్రంథాలు చదివాను కదా, ఏ గ్రంథంలో నేను ఈ మాటలు ఉన్నాయా అని ఆలోచించాను. కానీ ఏ గ్రంథంలో మాటలు లేవు. అయితే తెల్లవారు లేచిన తర్వాత నేను వేస్తాను కదా, నలుగురు కూర్చుంటారు. లెక్క అయిపోయిన మరొకసారి మేము పైలు అంటారు. నా బ్లాక్లో ఉన్న ఒక క్రైస్తవ సహోదరుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ సహోదరుడు ఒక చేతితో డొక్కు పట్టుకొని మనకు చేతితో కన్ను నలుపుకొని వస్తున్నాడు. ఎదురుగా నుంచో నన్ను ఏమన్నా ఎంత తెల్లవారు నా దగ్గరకు వచ్చావన్నాడు.
ఏమీ లేదు, మీ దగ్గర ఏదో గ్రంథం ఉంది కదా, ఆ గ్రంథంలో మత్తయి సువార్త ఉందా, ఏమైనా ఉందా అంటే కింద నేను పై వరకు చూస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అంటే పడలేని వ్యక్తి గ్రంథాన్ని అడుగుతున్నాడు ఏంటో అనుకున్నాడు. చివరికి తీసుకొచ్చి గ్రంథం ఇస్తే నేను ఆ మత్తయి సువార్త ఎక్కడ ఉందో తీసి చదువుతుంటే నా కాలు చేతులు వణికిపోతున్నాయి. ఎందుకంటే నేను కళలో ఏ గ్రంథాన్ని అయితే చదివాను, ఏ మాటలైతే చదివానో ఆ మాటలు ఆ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ విషయం ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఒకేసారి పెద్ద కేకేసి, అన్నా నువ్వెంత ధన్యుడు అన్నా, రాత్రి నీ కళ్ళలో కనిపించి మాట్లాడేది ఇంకెవరు కాదు, యేసుక్రీస్తు అంటున్నాడు. నేను అంటున్నాను, రాత్రి నాతో కళ్ళలో కనిపించి మాట్లాడింది యేసుక్రీస్తు కాదో నాకు తెలియదు కానీ, వాళ్ళకి సైడే అనుకోదు, యేసుక్రీస్తు కాదో నాకు తెలియదు కానీ ఒకటి పట్టుకో సత్యమో. ఏంటో ఒకటంటే రాత్రి నేను కళలో ఏ మాటలైతే చదివి ఉన్నానో ఆ మాటలు గ్రంథంలో ఉన్నాయి కనుక ఈ రోజు నేను యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తానన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో యేసు ప్రభువుని నమ్మినా నాలో మార్పు రాలేదు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది. విశాఖపట్నం సిటీలో శివ ఉండకూడదు, 200 కిలోమీటర్ అవతల ఉండాలని చెప్పి నాకు కండిషన్ ఇచ్చారు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 నెలల సంతకాలు పెట్టాను. ఆ కండిషన్ రద్దు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి విశాఖపట్నం వచ్చాను. నాలుగు మార్పు రాలేదు. మళ్ళీ నా గ్యాంగ్ని వేసుకొని తిరుగుతున్నాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఏ అమ్మాయిని అయితే ప్రేమించానో ఆ అమ్మాయి నాకు దూరం అయిపోవడానికి ప్రధాన కారకుడు కేత ఆంజనేయులు కనుక ఆయన చంపేద్దామని మళ్ళీ ప్లాన్ వేస్తున్నాడు. 1996వ సంవత్సరం జనవరి 25వ తారీఖు రాత్రి చూడండి, ముగ్గురు నచ్చి దారుణంగా రోడ్డు మీద చంపేసిన మార్పు రాలేదు. యేసుప్రభు నమ్మానని చెప్పాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యేసుప్రభుని వదిలేసి మళ్ళీ నా గ్యాంగ్ని వేసుకొని తిరుగుతూ ఉన్నాను. అప్పుడు నా గ్యాంగ్లో ఒక వ్యక్తి అంటున్నాడు, అన్నా ఆయనకు 3 కూతుర్లు, కొడుకులు లేరు. ఆయన చంపేస్తే ఆ 3 కూతుర్లు తన భార్య అనాథలు అయిపోతారన్నా. వీళ్ళు బాగా బ్రతికినా లోకం బాగా బ్రతకనివ్వదు. కాబట్టి ఏదైనా ఆలోచించంటే ఈ రోజు మీ ముందు నుంచి నా భయంకరమైన దుర్మార్గుడికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? యాసిడ్ పోసేద్దాం. యాసిడ్ అంటే తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు చెప్పండి? యాసిడ్ పోసేద్దాం అనే ఉద్దేశాన్ని కలిగి నా ఇంప్లాయీస్ ఉపయోగించి కేజీహెచ్ దగ్గర మెడికల్ కాలేజ్ ఉంటే మెడికల్ కాలేజ్ నుండి 80% ప్యూర్ యాసిడ్ సంపాదించాను. 100% యాసిడ్ ఏదో తెలుసా? ఒక చొక్క ఎక్కడ వేస్తే యువతల కన్నం పడిపోద్ది. 100% ప్యూర్ యాసిడ్. 80% యాసిడ్ సంపాదించాను. 1996వ సంవత్సరం జనవరి 25వ తారీఖు రాత్రి నా గ్యాంగ్ అని శివ గ్యాంగ్ అని పేరుతో పిలబడుతుంది. నా గ్యాంగ్ వేసుకునే కేత ఆంజనేయులు ఇంటికి దాడి చేయడానికి వెళ్ళాను. 9:30 అవుతుంది. దబా తలుపు కొడుతూ ఉన్నాను. ఆ కేత ఆంజనేయులు తన భార్య పిల్లలతో కలిసి ఆహారం భుజిస్తున్నాడు. ఆయన కేత ఆంజనేయులు ఎల్ఐసి ఏజెంట్ కాబట్టి అమ్మా అయిపోయింది 10 నిమిషాలు చివరికి వచ్చింది. ఎల్ఐసి ఏజెంట్ కాబట్టి ఎవరో క్లయింట్ వచ్చాడేమో అనుకుని తన 3 కూతురుతో భార్యతో కలిసి ఇంట్లో భోజనం తింటున్నాడు. భోజనం ఫుల్గా తినకుండే మేము దబా తలుపు కొడుతున్నాం కాబట్టి లేచిపోయి చేయి కడుక్కొని తలుపు తీయడానికి వస్తుంటే తన 2వ కూతురు యవనస్తురాలు మా నాన్నంటే చెప్పా చేయకుండా లేచి వెళ్ళిపోతున్నాడు అనే ఉద్దేశం కలిగి మీరు కొద్దిగా వెనకరండి, అలా కనపడటం లేదు. 2వ కూతురు యవనస్తురాలు ఏంటి మా నాన్న చెప్పా చేయకుండా లేచి వెళ్ళిపోతున్నాడని యవనస్తురాలు కూడా అన్నం తినకుండా లేచిపోయి తండ్రి వెనకతలు వెళ్ళి వస్తూ ఉంది. తండ్రికి తెలియదు వెనకతలు కూతురు ఉందని, ఆ తండ్రి వెనకతలు మాకు తెలియదు కూతురు ఉందని. మేమేంటంటే ఆ నాన్న మీద యాసిడ్ వేసేదానికి వెళ్ళాం. ఆ నాన్న లైట్ వేసాడు, తలుపు తీశాడు. ఆయనకి మాకు మధ్యగా కట్టెలు వేలాడపడుతుంది. కట్టెలా తీసి ఎవరండి మీరని అడిగినప్పటికీ నేను నా గ్యాంగ్ కలిసి మా చేతిలో ఉన్న 80% ప్యూర్ యాసిడ్ ఆయన ముఖం మీద ఉంపాం. ముఖం మీద ఎప్పుడైతే ఆయనకి ఏదో పడిపోతుందని గ్రహించి బుర్రలా తిప్పాడు. ఈ తలవెంట్రుక మొదలుకొని ఈ మెడంతా పొగలతోటి చర్మము మర్రి వాళ్ళు ఏలబడిపోతున్నట్లుగా ఏలబడిపోతుంది. పెద్ద కేకలు వేస్తున్నాడు, నన్ను కాపాడండి నడుస్తున్నాడు. ఈ లోపు ఆ నాన్న మీద వేసిన యాసిడ్ ఫోర్స్కి ఆ నాన్న మీదనండి వెనకాతల తన కన్న కూతురు యవనస్తురాల మీద పడిపోయి ముఖమంతా కాలిపోయింది. ఒక యవనస్తురాలు ఆడ కుమార్తె యొక్క ముఖం మీద పడిపోయి ఆ కుమార్తె ముఖం అంతా కాలిపోయింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితితో చూడండి. పేజీ నెంబర్ 33. తండ్రి కూతురు ఎంత దారుణంగా, ఇది కలర్ ఫోటో అనుకోండి, నన్ను ఎక్కడే మీరు చంపేయాలనుకుంటారు, అందుకే బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేసారు. అంత దారుణంగా కన్న కూతురు తండ్రి అతి దారుణంగా యాసిడ్లో కాలిపోయాను. అటు విశాఖపట్నం కమిషనరు ఆర్పి మేనా శివ కనిపిస్తే కాల్చివేయమని చెప్పి నా మీద సూసైడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనుషుల మీద యాసిడ్ ఇయ్యొచ్చనే ఈరోజు మీ ముందు నుంచి నా నాటి భయంకరమైన దుర్మార్గుడికి వచ్చిన ఆలోచన.
రెండో యాసిడ్ దాడి ఎక్కడో తెలుసా? అనకాపల్లిలో ఒక ట్రైబల్ అమ్మాయి మీద, కాలేజీ వీరభద్రరావు గారి కాలేజీలో ఒక ట్రైబల్ అమ్మాయి మీద వేస్తారు యాసిడ్ దాడి. అసలు యాసిడ్ మనుషుల మీద పోయి వచ్చిన భయంకరమైన చెడ్డ అభిప్రాయం కలిగిన నన్ను చివరికి పోలీసు వారు కనిపిస్తే కాల్చివేయమని, నక్సలైట్లకు ఆర్డర్స్ ఇస్తారు కదా, కనిపిస్తే కాల్చివేయమని, అలాగా నా మీద కనిపిస్తే కాల్చివేయమని చెప్పి నా మీద సూసైడ్ షాట్ ఆర్డర్స్ ఇచ్చి నా ఆచూకీ తెలియపరిస్తే 25,000 రూపాయల నగదు బహుమతి ఇస్తానని ప్రకటన చేశారు. అప్పుడు పెందుర్తి ఈ అరకొచ్చే ప్రాంతంలో ఎక్కడ కొత్త వలస తెలుసా? ఆ రోడ్ల మీద పడుకుంటేవాడిని. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే దండం పెట్టేసి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకొని ఇచ్చేస్తున్నారు తప్ప ఎవరు నన్ను ఆదరించడం లేదు. అప్పుడు యేసు ప్రభు మళ్ళీ నాకు గుర్తొచ్చి, ప్రభువా నిన్ను నమ్మి కూడా నేను భయంకరమైన దారుణమైన పాపం చేశాను, భూమి మీద ఎవరు నా పాపాలు క్షమించలేడండి. నా తల్లిదండ్రులు నన్ను క్షమించలేరు, నా అన్నదమ్ములు నన్ను క్షమించలేరు, నా అక్క చెల్లెలు నన్ను క్షమించలేరు. నేను అడిగాను, ప్రభువా పోలీస్ తోటకి బలైపోయే బదులు నువ్వు నన్ను ఇక్కడ కేసు నుండి రక్షించి పోలీస్ తోటకి బలైపోకుండా నువ్వు నన్ను కాపాడి జైలుకి పంపిస్తే ప్రభువా నేను బ్రతికినంతకాలం నీకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభు అంటే, ఆ యొక్క పోలీస్ తోటకి బలైపోకుండా దేవాది దేవుడు నన్ను తన కుమారుడు రక్తము ద్వారాగా నన్ను కాపాడి అదే విశాఖపట్నం సెంట్రల్ జైలుకి నన్ను పంపించి చివరికి ఆ కేసుల్లో నాకు 14 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది, యావజ్జీవ కారాగార శిక్ష. 5 సంవత్సరాలు జైలు అనుభవించాను. నా ఆగిపోయిన ఇంటర్ చదువు PUC సెంట్రల్ జైల్లో చదువుకున్నాను. డిగ్రీ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం కూడా జైల్లో చదువుకున్నాను. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తెలుసా? 2002లో రిలీజ్ అయింది, జూనియర్ NTRది. ఆ స్టోరీ నాదే, నా స్టోరీనే డైరెక్టర్ తీసుకొని ఆ సినిమా తీశాడు. అందులో ఆయన ఏమొచ్చి లాయర్ అవుతాడు, చివరికి దేవుడి సేవకుడిగా నేను మారాను. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తోత్రం. అటువంటి భయంకరమైన పాపపు స్థితి. ఏ విశాఖపట్నం ప్రజలైతే నేను నా మరణాన్ని కోరుకున్నారో, ఏ విశాఖపట్నం ప్రజలైతే నా ముఖం మీద ఉమ్మేశారో, అదే విశాఖపట్నంలో అదే ప్రజల మధ్యన 2004లో 18 లక్షల రూపాయలతో అదే ప్రజల మధ్యన మందిరం కట్టి సేవ చేస్తున్నానండి. చూడండి నా దేవుడు ఎంత గొప్పడు. అందరు గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి, కింద చూడండి, పైన చూడండి, పూరు గుడుసు. మేము ఏ పూరు గుడుసులో ఉండేవాళ్ళం అదే పూరు గుడుసు. ఇప్పుడు కిందన 3 అంతస్తుల బిల్డింగ్, కిందన షాపింగ్ కాంప్లెక్స్, మధ్యలో మా ఇల్లు, పైన చర్చు. ఏ ప్రజల మధ్యన అయితే నేను చీకొట్టించబడ్డాను, ఏ పురుగుడుసులోనైతే నా తల్లి కర్ర వ్యాపారం, ఎండి చేపల వ్యాపారం, కిరసనూనె వ్యాపారం, ఒడియాలు తెలుసా, తెలగపిండి ఒడియాల వ్యాపారం చేసి మమ్మల్ని పెంచి పెద్ద చేసిందో, ఏ ప్రజలైతే నా మరణాన్ని కోరుకున్నాడు, ఏ ప్రజల మధ్యన అయితే నేను చీకొట్టించబడ్డాను, చివరికి అదే ప్రజల మధ్యన దేవుడు 2 కొరింథీ 5:17లో దేవుడు వాగ్దానాలు చాలా గొప్పవండి. ఎవడైనాను అది కంసలోడైనా, మాలవుడైనా, మాతికోడైనా, పద్మశాలీలైనా, రెడ్డిలైనా, చౌదరిలైనా, దేవుడికి మతంతో సంబంధం లేదు, కులంతో అసలు సంబంధం లేదు. ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడలవడ నూతన సృష్టి, పాతవు గతించును, ఇదిగో క్రొత్తవుగాను సమస్తమును నా దేవుని వల్లగాను అన్నాడు. ఏ ప్రజల మధ్యన అయితే రౌడీగా బ్రతికాను, ఏ ప్రజల మధ్యన అయితే అర్ధనగ్నంగా నన్ను ఊరేగించారో, ఏ ప్రజలైతే నా మరణాన్ని కోరుకున్నారో, అదే ప్రజల మధ్యన ఈరోజు సాక్షిగా బ్రతుకుతున్నాను. మందిరం కట్టి సేవ చేయగలుగుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ చెరసాలలోనైతే యావజ్జీవ కారాగార శిక్ష పడ్డదో, ఏ చెరసాలలోనైతే నేను డిగ్రీ పూర్తి చేశానో, అదే చెరసాలకి 2011లో నేను ఖైదీగా ఉండినప్పుడు, నేను రిమైండ్ ఖైదీగా ఉన్నప్పుడు, మామూలు ఖైదీగా ఉన్నప్పుడు, వార్డెన్ వచ్చినా వాడికి నమస్కారం చేయాలి, జైలర్ వచ్చినా నమస్కారం చేయాలి, సూపరింటెండెంట్ వచ్చినా నమస్కారం చేయాలి. అదే సెంట్రల్ జైలుకి యేసు ప్రభు నా బతుకు మార్చిన తర్వాత నాకు ఇచ్చిన సంఘాన్ని పట్టుకొని నేను వెళ్తే, అదే సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నాకు నమస్కారం పెట్టి నా పక్కన కూర్చున్నాడండి. చూడండి, ఇదిగో సాక్ష్యం, పేజీ నెంబర్ చూడండి, 120, 121. ఏ జైల్లోనైతే నేను వైట్ బట్టలు వేసుకున్నాను, నా ఖైదీ నెంబర్ 667. ఇది సజీవ సాక్ష్యం. చాలా మంది బోర్డు సాక్ష్యాలు చెప్తారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. అబద్ధాలు చెప్పినాడు దేవుడు రాజ్యానికి రాడు. ఇదిగో సాక్ష్యాధారం మీకు ఛాలెంజింగ్ చేసి చెప్తున్నాను. నేను చెప్పిన సాక్ష్యం ఏదైనా మీరు అబద్ధమని ఎవడ నిరూపించినా, మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దానికి నేనే బాధ్యులని మీరు చెప్పినట్లుగా ఒక వైట్ పేపర్ మీద రాసి సంతకం పెట్టిస్తాను. నా కాల్ తీసేసినా, చేయి తీసేసినా, నన్ను కత్తులతో పొడిచిస్తున్నా, మీ మీద నేను కేసు పెట్టినా, ఎప్పుడు నేను చెప్పే సాక్ష్యం అబద్ధమని మీరు ఎవరైనా నిరూపిస్తే, ఇది సజీవ సాక్ష్యం, నా బ్రతుకుని మార్చిన దేవుడి సాక్ష్యం. అదే జైల్లో చూడండి, సూట్ వేసుకొని నా పక్కన సూపరింటెండెంట్ నాకు నమస్కారం పెట్టి నా పక్కన కూర్చున్నాడు. కనపడుతుందండి బుక్కు, కనపడుతుందమ్మా? అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్మేమమ్మా. ఇంకా ఎవరైనా నమ్మలేని వారు ఉంటే,
ఇంకా యేసుక్రీస్తుని ఎవరైనా నమ్మలేని వారు ఉంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. యోహాను సువార్త 14:6 చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప హిందువులు దేవా అని పిలుస్తున్న వాడి దగ్గర కానీ, ముస్లిమ్స్ అల్లా అని పిలుస్తున్న వాడి దగ్గర కానీ, పరిశుద్ధ గ్రంథంలో తండ్రి అని పిలుస్తున్న వాడి దగ్గర కానీ వెళ్ళాలంటే దానికి మార్గం ఒకే ఒక మార్గం. ఈ లోకంలో అనేక మార్గాలు ఉండొచ్చు, కానీ ఏ మార్గంలో కూడా నువ్వు తండ్రి దగ్గరికి ఎక్కిపోలేవు. ఒకే ఒక మార్గం దొరక వెళ్ళగలవు. ఆ మార్గం ఏంటి తెలుసా? 2024 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన యేసు మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వడో తండ్రి యొద్దకు ఎక్కిపోలేడు. ఈ లోకంలో నువ్వు చనిపోతా, నేను చనిపోతాను. నువ్వు పాతి పెట్టబడతా, నేనే పాతి పెట్టబడతాను. కానీ చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది, ఒక జీవం ఉంది. ఏంటో తెలుసా? యోహాను సువార్త 11:24-25 పునరుత్థానమును జీవమును నేనే. విజయ్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను, చెప్పండి, చనిపోయినను తిరిగి బ్రతుకును, చనిపోయినను తిరిగి బ్రతుకును. నా యందు బ్రతుకును వాడు ఎన్నడూ చనిపోడు. దేవుడికి మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత మనకు జీవితం ఉందని ఎవరు నిరూపించారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిరూపించాడు. ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత తిరిగి లేచి మరొక జీవం ఉంది, మరొక జీవితం ఉందని ప్రపంచానికి తెలియపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వరకు యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఉంటే ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసంతో ముందుకు సాగండి. ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసం లేని వారు ఉంటే ఈ సాక్ష్యం వినిన తర్వాత అయినా ఒక భయంకరమైన దుర్మార్గుడి యొక్క జీవితం మార్చిన ఆ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఇంకా యేసు ప్రభు నమ్మి బాప్తిసాలు పొందలేని వారు ఉంటే, ఆయన శరీరం తినలేని వారు ఉంటే, ఆయన రక్తము త్రాగలేని వారు ఉంటే, ఇక్కడ మీకు మందిరం ఉంది కాబట్టి ఆ మందిరానికి వచ్చిన పాస్టర్ గారి ద్వారాగా మీరు బాప్తిసాలు పొందండి. మీకు ఏదైనా విశాఖపట్నం ఎప్పుడైనా మీరు కేజీ ప్రాంతానికి ఏదైనా మీకు అనారోగ్యం ఉండి ఎవరైనా మీరు అక్కడికి వస్తే మీకు ఏదైనా సహాయం కావాలంటే ఇక్కడున్న మేమందరం మీకు సహాయం చేయడానికి అక్కడ ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు బ్లడ్ ఏదైనా కావాలన్నా మీరు అక్కడికక్కడ ఏర్పాటు చేసుకోలేరు. ఇక ఇక్కడ కూర్చున్నారు కదా విజయ్ అని అతను, ఈయన ఏదైనా సంవత్సరానికి ఒకసారి బ్లడ్ క్యాంపులు పెడతాడు. మీరు అలాంటప్పుడు మీకు ఏదైనా సహాయం కావాలంటే ఇక్కడి నుండి మీకు మనుషులు రావచ్చు, రాకపోవచ్చు. అలాంటప్పుడు మేము అక్కడ ఉంటాం. మీకు ఇచ్చిన కరపత్రాల్లో మా ఫోన్ నెంబర్ ఉంది, మీకు ఇచ్చిన బుక్లో మా ఫోన్ నెంబర్ ఉంది. ఇంకా ఏంటంటే కొట్టబడిన బోర్డులో కూడా ఫోన్ నెంబర్ ఉంది. బోర్డులు కొట్టాం కదా, ఆ బోర్డు కొట్టిన దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఫోన్ చేయండి, మీకు అక్కడ మేము చేయగలిగిన సహాయం మేము చేస్తాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవింపబడును గాక. దేవుడికి స్తోత్రం. మీకోసం నైటీలు తెచ్చామమ్మా. ఎవరి దగ్గర మేము దండుకొని తేలేదు, ఎవరి దగ్గర మేము చేయి చేప తేలేదు. మా సొంత డబ్బులతో మేము అందరం కలిసి కష్టపడిన డబ్బులతో. మీకు ఇది మళ్ళీ చీప్ క్వాలిటీ కాదు, ఇది బయట కొంటే 250 రూపాయలు. హోల్సేల్లో తెచ్చాను, రాజమండ్రి నుండి తెచ్చాను. రాజమండ్రిలో మాకు హోల్సేల్ 160 రూపాయలు పడ్డది ఈ నైటీ. మీ అందరికీ ఇస్తాము, దయించి వరుసగా రండి. లాస్ట్లోని మేము ఏంటంటే పలానా ఏరియాకి వెళ్ళి మేము సువార్త ప్రకటించామనే ఉద్దేశంతో ఒక ఫోటో దిగుతాం అంతే తప్ప ఈ ఫోటోలు ఎక్కడికో పంపించి డబ్బులు దండుకోవడానికి కాదమ్మా. దయించి అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పురుషులు మాత్రం మీరు 2 చేతులు ఎత్తండి. పురుషులు మాత్రం మీరు 2 చేతులు ఎత్తండి. స్త్రీలు ఎత్తకండి. స్త్రీలు మీరు 2 చేతులు జోడించండి. అది బైబిల్లో రాయబడిన మాట, 1 తిమోతిలో రాయబడిన మాట. పురుషులు మాత్రమే మీరు 2 చేతులు పైకెత్తండి. స్త్రీలు మీరు 2 చేతులు జోడించండి. ఒకవేళ ఇంకా మీ కుమారులు మారు మనసు పొందకపోతే, నీ భర్త ఇంకా త్రాగునీళ్ళు విడుదల పొందకపోతే, ఇంకా మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గకపోతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేటట్లుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకే కారణభూతుడా, మహాదేవుడా, సర్వేశ్వరా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాం. ఇదే గ్రామంలోనైతే వచ్చి ఇదిగో సువార్త ప్రకటన చేస్తున్నాం. ఈ గ్రామస్తులు దానికి స్పందించున్నారు ప్రభా. వారికి తగ్గ ప్రతిఫలం వాళ్ళు పొందుకునేటట్లుగా సహాయం చేయండి. ఒకవేళ వారి బిడ్డల విషయంలో మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి భర్తల మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి భార్య మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఈ గ్రామం మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామం అంతా క్రీస్తు యేసునందు సువార్త గ్రామముగా మారేటట్లుగా సహాయం చేయండి. నీ కృపా కనికరమును తోడు ఉంచండి. యవనస్తుడా, యవనవాన్లారా, తల్లిదండ్రులు సన్మానించండి, తల్లిదండ్రులకు విధేయవ్వండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. యేసు మహారాజ్కి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, మహాదేవునికి, జ్యోతిర్మయుడైన తండ్రికి, సర్వోన్నతుడైన దేవునికి
అందరికంటే పైన ఉన్న వారికి, అందరిలో ఉన్న వారికి, యేసు మహారాజ్కే. అమ్మ అందరు వరుసగా వస్తే ఇక్కడ నైట్లు తీసుకుంటారు. దేవుని వర్తమానము, దైవ సేవకుడి యొక్క సాక్ష్యము పూర్తయిన తర్వాత అక్కడికి వచ్చిన గ్రామస్తులకు, స్త్రీలకు వస్త్రాలు పంచడం జరుగుతుంది. అవి ఎవరో వేసుకునేవో లేకపోతే పాత బట్టలు కానే కావు, కొత్త వస్త్రాలు. మనం ఏ విధంగా అయితే షోరూంలో కొనుక్కొని వేసుకుంటామో అదే విధముగా సేవకుడు పాస్టర్ యాసిడ్ శివ గారు ఆ వస్త్రాలు రాజమండ్రిలో ఆర్డర్ ఇచ్చి రప్పించి అక్కడున్న గ్రామస్తులకు క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా వారికి ఆ వస్త్రాలు పంచడం జరుగుతుంది. ప్రతీ నెల సెకండ్ సాటర్డే రోజున, రెండో శనివారము రోజున క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా స్త్రీలకు కొత్త వస్త్రాలు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళి సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించి దైవ సేవకుడు యాసిడ్ శివ గారి యొక్క సాక్ష్యమును వారికి తెలియపరిచి క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా వారికి వస్త్రాలు అందజేయడం జరుగుతుంది. సియోన మందిరం నుంచి వచ్చిన సంఘ సభ్యులు అందరూ కూడా ఏదో విధముగా డైలీ వేజ్ పనిచేసుకునే కూలి పనుల్లో ఒకరైన వంటి వారే అందరూ కూడా. ఎవరూ కూడా ఎంప్లాయీస్ కానీ లేదంటే ఒక ఉన్నతమైన స్థాయిలో కానీ ఉన్నంటి వారు కాదు. వారందరూ కూడా రోజువారీ కూలిగా పనిచేసుకునే వారే. కానీ దేవుని యొక్క సేవలో వారు వాడబడుతున్నారు. వారందరూ కూడా కలిసి దేవుని సువార్తకి వారికి వచ్చిన ఆదాయములు ఇస్తూ, సేవకుడికి వచ్చిన ఆదాయంలో ఆయన కూడా వస్త్రాలు కొంటూ, ఇవన్నీ చేస్తున్నది కేవలం క్రీస్తు ప్రేమకి సాదృశ్యంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని ఇతరులకు తెలియపరచాలని ఒక సంకల్పంతో ఈరోజు మా బ్రతుకులు మారాయి. ఈ దేవుని మాటలు విన్న అనేక మంది గ్రామస్తులు కానీ, అనేక మంది యవ్వనస్తులు కానీ మార్పు చెందాలని ఆలోచనతో పాస్టర్ యాసిడ్ శివ గారు ఈ యొక్క సిలువ వేయబడిన సిలువ సువార్త ప్రయాణము బ్రతికి ఉన్నంత కాలము కొనసాగించాలని ఒక ఆలోచనతో ప్రయాణిస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్తను మరింతగా మరెన్నో గ్రామాలు ప్రకటించేలాగా మీరందరూ కూడా ప్రార్థనలు చేయాలి. మాకు ఎటువంటి గూగుల్ పేలు కానీ ఫోన్పేలు కానీ ఉండవు. మా ప్రయాసం, మా సేవకుడి యొక్క పాస్టర్ యాసిడ్ శివ గారి యొక్క ఆశయం, సంకల్పం అనేక మంది జీవితాలు మార్పు చెందేలాగా క్రీస్తు ప్రేమను వారికి పరిచయం చేయాలని ఒకే ఒక్క సంకల్పంతో ఇదంతా కూడా చేస్తున్న సిలువ సువార్త ప్రయాణం. మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. సియోన మందిరం, విశాఖపట్నం హెచ్బి కాలనీ. మా సియోన మందిరానికి ఎటువంటి ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ లేవు. కేవలం దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త, ఇదే పాస్టర్ యాసిడ్ శివ గారి యొక్క నేర్పిస్తున్న విధానం. విద్య, బోధ సత్యమైనది. ఇవన్నీ కూడా ఆయన ద్వారాగా నేర్చుకొని ఈరోజు సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటిస్తున్నాము.